ఏమన్నా బెదిరింపులు వచ్చాయా ఆఫ్టర్ అంటే చిన్న చిన్న ట్రోలింగ్ తర్వాత లేకపోతే ఖబర్దార్ వార్నింగ్లు? ట్రోలింగ్లు అంటే ఏదో అంటారు చూసారా, కార్ ఎవరు ట్రోలింగ్కి అనర్హం అని. సో అందరూ ట్రోల్ అవుతారు. అందరూ ట్రోల్ అవుతారు. చాలా మంది బెదిరించారు. ఏంటి నెత్తి మీద సీసాలేసి పగలగొడతాం అన్నారు. అవునా? బయట కనిపిస్తే అసలు జూన్ 4వ తారీఖు తర్వాత అసలు మీరు ఎలా బయట తిరుగుతారో చూస్తామన్నారు. సో ఓకే. సో బట్ శ్యామల ఆనెస్ట్లీ సర్వేలు ఇటు వస్తున్నాయి, కొన్ని అటు వచ్చాయి. వీళ్ళు మహాకూటమి అయితే, మహాకూటమి కాదు అలా వచ్చేస్తుంది పేరు, కూటమి అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము గెలుస్తున్నామని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధీమాగా నేను ఊరెళ్ళొస్తా, బీ రెడీ నెక్స్ట్ టైం అని అనే సంకేతాలు ఇచ్చి వెళ్ళారు. మీకేమనిపించింది గ్రౌండ్ చూస్తే? డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేసేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. డెఫినెట్గా నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఇప్పుడు చూసి వచ్చి మళ్ళీ చెప్తున్నాను. విజువల్ థింకింగ్ కాదు అడిగేది, గ్రౌండ్ చూసిన తర్వాత గ్రౌండ్ చూసాకే నేను చెప్తున్నా. బికాజ్ ఎందుకంటే చాలా మంది నా లేడీస్తో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్ని నా మాటలు ఏంటంటే, ఇంత యొక్క రాజకీయ అనుభవం ఉండి, ఇన్నిసార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, ఇన్నిసార్లు నాయకుడిగా ఉండి పరిపాలించి, ఈ రోజున జగనన్నను చూసి నేర్చుకోవడం ఏమిటి? ఆయన జగనన్న ఇచ్చిన వాటిని ఫాలో అవుతూ ఆయన ప్రచార శైలి కానీ, ఆయన ఇది కానీ, ఆ మాటలు కానీ మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ఆయనకి? ఆ పరిస్థితిలో ఆయన ఎందుకున్నారు అంటే ఇప్పుడు ఈయనది బాగుందా అంటే వాళ్ళు కూడా ఈయననే సపోర్ట్ చేస్తున్నారా? అదే ఒక చిన్న థాట్ అనేది ప్రతి ఒక్కళ్ళలో స్టార్ట్ అయింది. కరెక్ట్. బై ద టైం నేను వాళ్ళని కలిసే టైంకి అది ఖచ్చితంగా ఓటుగా మారుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఓట్లు బాక్సుల్లో పడిపోయాయి. ఇక జగనన్న గెలుపుని ఆపేది ఎవరు లేరు అంతే. సో మొత్తానికైతే ఒక నిశ్శబ్దం వచ్చేసింది, ఒక హోరాహోరీ ప్రచారం, అన్ని పెద్ద పెద్ద ఇష్యూస్ అవన్నీ బయటికి తెర మీదకి వచ్చి. బట్ వాట్ వాజ్ యువర్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఈ క్రమంలో? మెమరబుల్ మూమెంట్ అంటే కాకినాడలో ఇంద్రపాలెంలో నేను పుట్టి పెరిగిన ఊర్లో, నేను సైకిల్ వేసుకుని తొక్కి నేను చదువుకున్న ఏరియాలో కన్నబాబు గారితో కలిసి నేను ప్రచారం చేయడం మన పార్టీ తరఫున అనేది. నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్స్ గుర్తుపట్టి నన్ను వాళ్ళని నేను గుర్తుపట్టడం, వాళ్ళని కలవడం, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడడం, అదంతా నాకు ఇట్స్ రియలీ చాలా చాలా మెమరబుల్. ఈ మెమరబుల్ మూమెంట్స్ తో పాటు నీకు చాలా మంది, ఐ థింక్ మెనీ పీపుల్ ఇన్వైటెడ్ యూ. అవును, నువ్వు వచ్చి మాకు ప్రచారంలో పాల్గొను అని చెప్పి. అంటే నీకు అంత చిన్న వయసులో టు గెట్ దట్ కైండ్ ఆఫ్ ఫేమ్ ఈజ్ అ బిగ్ డీల్ కదా. ఎక్కడో నీ తోడేలు కదా, ఫుల్గా అసలు మామూలు కాదు, ఎవ్రీబడి లవ్డ్ ఇట్. అవును, అది చాలా మంది చెప్పారు. అంటే నేను ఎవరెవరినైతే కలిసానో మన నాయకులను కూడా, ఏ నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళందరూ చెప్పిన ఫస్ట్ మాట, ఎంత చక్కగా మాట్లాడావు, ఎంత చక్కగా కథ చెప్పావు, కరెక్ట్గా చెప్పావు ప్రస్తుతం జరుగుతున్న సినారీకి తగ్గట్టు. ప్రతి చోట నేను వెళ్ళిన చోటల్లా దేవుడి దయవల్ల నేను అనుకున్నది ఏది స్క్రిప్ట్ కాదు, నేను మాట్లాడింది ఏది రాసుకుని మాట్లాడింది కాదు, నాకేమనిపించిందో నేను అది మాట్లాడా వెళ్ళిన ప్రతి చోట కూడా. మేబీ ఆర్గానిక్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఒక ఫీల్, అది మేబీ జనాలకి కనెక్ట్ అయింది, ప్రతి ఒక్కళ్ళకి నచ్చింది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వస్తే బాగుంటుంది అని పిలవడం జరిగింది. అంటే పొలిటికల్ ఫ్లేవర్ కాకుండా చాలా న్యాచురల్ గా మాట్లాడడం అన్నది ఐ థింక్ జనం కనెక్ట్ అయ్యారు. మన ఇంట్లో వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. మేబీ రాసుకుని మాట్లాడితే ఆ రాజకీయ భాష వేరే ఉంటుందేమో. నాకు అనిపించింది, నేను చూసింది, నేను మాట్లాడా. సో దానివల్ల మేబీ ఎక్కువ కనెక్ట్ అయ్యిందేమో. జగన్మోహన్ రెడ్డి గారు వంగాగీత గారిని, ఒక అక్కని, ఒక అమ్మని నేను డిప్యూటీ సీఎం చేస్తాను, గెలిపించండి అని అన్నప్పుడు చాలా మందికి గూస్ బంప్స్ వచ్చాయి. బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను, నా తల్లిని గెలిపించండి, మీ అందరికీ మీ బిడ్డ పాటిస్తా ఉన్నాడు, నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆయన ఎమోషన్ కనిపించింది. ఆయన ప్రతి క్యాండిడేట్ని ఇంట్రడ్యూస్ చేసిన పద్ధతి చాలా నమ్మకం పెట్టి, నా మనిషిని మీకు ఇస్తున్నాను చూడండి అనే చందంగా అనిపించింది. నీకేమనిపించింది శ్యామల? అదే నమ్మకం అనే ఒక ఫ్యాక్టరే జగనన్నకి ఎప్పుడు ప్లస్. అది ఆయనకి, ఆయన అభ్యర్థుల మీద ఉన్న నమ్మకం, ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం, అవతల పక్క మిస్ అవుతుంది ఆ నమ్మకం అనే ఒక ఫ్యాక్టరే. అవును, అది ఇక్కడ చాలా ప్లస్. ఆ నమ్మకాన్ని ఇంకాస్త పెంచే ప్రయత్నం చేశారు ఆయన ప్రచార శైలిలో. ఆయన వంగాగీత గారి విషయానికి వస్తే స్పెషల్గా ఆవిడ కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడైతే నాకు అసలు నేను చాలా బాధపడ్డాను చూస్తూ. అంటే
నేను పుట్టి పెరిగిన ప్లేస్, నా జనాలు, నా ప్రజలు, నేను ఇంత కష్టపడి ఇంత పెంపొందించుకున్నాను ఇక్కడ, ప్రతి ఒక్కళ్ళని ఇంత బాగా చూసుకుంటాను నేను నా బిడ్డల్లాగా, అలాంటిది నన్ను ఇక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆవిడ మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అక్షర సత్యాలు అవి, విచ్ ఇస్ ట్రూ. నా పుట్టుక పిఠాపురంకి దగ్గర చేయలేకపోతే నా అంతిమ యాత్ర పాదగయలోనే జరగాలి. నేను పిఠాపురం నుంచి వెళ్ళిపోతాను, పిఠాపురం నుంచి వెళ్తాను. మీరు నన్ను పిఠాపురం నుంచి పంపించాలి. నన్ను అవమానిస్తున్నారు, నన్ను దూరం చేస్తున్నారు, నన్ను దూరం చేయాలని చూస్తున్నారు. నేను వెళ్ళను. మన ఇంట్లోనే మనం మన పిల్లలతో ఎంత ఉన్న బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక మాట అంటే మనకి చిక్కుమందా. సో అది చాలా ఎక్కడ కూడా నీకు యు డిడ్ంట్ ఫీల్ అంటే కొంచెం ఇది అయ్యో ఇది తెలిసి ఒక పెద్ద పార్టీ చీఫ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ అంటే మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక స్టార్ సెలబ్రిటీ. మరి అలాంటి నియోజకవర్గంలో నేను ఆయనకు ఎదురుగా ప్రచారం చేస్తున్నానని ఎక్కడ ఇంటిమిడేట్ అవ్వలేదా? ఒక్కటే అక్క, రాజకీయ నాయకులుగా వేరు, హీరోగా వేరు. నేను అదే చెప్తున్నాను ప్రతి చోట కూడా. హీరోగా ఎస్ చాలామంది అభిమానులు ఉంటారు, డెఫినెట్గా ఒక డిఫరెంట్ స్టైల్, ట్రెండ్ సెట్టర్, డెఫినెట్గా అగ్రీ. బట్ ఒక రాజకీయ నాయకులుగా వచ్చేసరికి దట్ వోంట్ క్యారీ హియర్. ఆ బ్యాగేజ్ మీరు ఇక్కడ తీసుకొస్తానంటే ఇట్ వోంట్ వర్క్ అంటా నేను. దిస్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. అంటే నాకు తెలిసిన సర్కిల్లో నేను చెప్తున్నా. అక్కడ ఎక్కడైనా ఎదురుపడ్డారా ప్రచారంలో? లేదు లేదు. అంటే వాళ్ళ తాలూకు కానీ ఆ పార్టీ ఏమైపోయిందంటే మేబీ ప్రికాషన్ వైజ్ అనుకోవచ్చు. పాపం వంగగీత గారు చాలా జాగ్రత్తగా నన్ను, ఆవిడ ముందెళ్తున్నాను వెనకాల పెట్టుకుని, అమ్మ జాగ్రత్త, నా ఇక్కడే ఉండు, వెనకాలే ఉండు, ఇక్కడ నడుస్తున్నప్పుడు కూడా ఆవిడ నా చెయ్యిలా పట్టుకుని తీసుకుని వెళ్ళారు నన్ను. సో మేబీ నా దాకా రాలేదు, ఏమన్నా వచ్చారేమో నాకు తెలియదు, కానీ నా వరకు అయితే రాలేదు ఏది. సో రాలేదు. సో అక్కడి నుంచి వెంట ఏ నియోజకవర్గాలకు వెళ్ళావు శ్యామల నువ్వు? ఏప్రిల్ 12వ తారీఖున నెల్లూరు నుంచి మొదలుపెట్టి మే 11వ తారీఖున కరెక్ట్గా నెల్లూరులో ఎండ్ చేసాం. ఈ మధ్యలో నెల్లూరు విజయసాయిరెడ్డి గారు, వైజాగ్ ఈస్ట్ వెస్ట్ అవంతి గారు, బొత్స ఝాన్సీ గారు, అలాగే అనకాపల్లిలో సీఎం జగన్ గారిని కలవడం జరిగింది మధ్యలో. పిఠాపురం వంగ గీత గారు, కాకినాడ చలమలశెట్టి సునీల్ గారు, అలాగే కురసాల కన్నబాబు గారు, రాజమండ్రిలో మార్గాని భరత్ గారి వైఫ్తో కలిసి ప్రచారం చేయడం జరిగింది. అమరావతిలో మేకతోటి సుచరిత గారు, మంగళగిరిలో మురుగుడు లావణ్య గారు, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ గారు, విజయవాడ వెస్ట్ కేసినేని నానిగారు వాళ్ళ అమ్మాయి శ్వేత గారితో కలిసి ప్రచారం చేశాం. గుడివాడలో కొడాలి నాని గారు, మైలవరంలో తిరుపతిరావు గారు, పెద్ద కుర్రపాడులో నంబూరు శంకర్రావు గారు వాళ్ళ వైఫ్తో కలిసి స్త్రీ శక్తి ప్రోగ్రాం చేశాం. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు వాళ్ళ వైఫ్తో కలిసి ప్రచారం చేయడం జరిగింది. మచిలీపట్నంలో పేర్ని నాని గారు, పేర్ని కిట్టు గారు, అలాగే పొన్నూరులో అంబటి మురళీకృష్ణ గారు, గుంటూరు కిలార్ రోసయ్య గారు, చిత్తూరు విజయానందరెడ్డి గారు, నెల్లూరు విజయసాయిరెడ్డి గారితో లాస్ట్ ఎండ్ చేసాం. ఎవరిచ్చారు నీకు పార్టీలో గైడెన్స్? సజ్జల సార్ వాళ్ళ టీం నుంచి, అలాగే విజయసాయిరెడ్డి గారు వాళ్ళ టీం నుంచి కొంత ఇన్పుట్స్ వచ్చాయి మనకి. సో ఆ తర్వాత ఇంకా మనం అలా చేసుకుంటూ ముందుకెళ్ళాం. మ్యాక్సిమం ప్లేసెస్ తిరగాలి అని చెప్పి మాత్రమే నా యొక్క ఇది. పాప మా వారు చాలా చాలా కష్టపడ్డారు ఈ విషయంలో. ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే ఆయన కాకుండా ఇంకెవరన్నా ఉంటే ఈ ప్లేస్లో మేబీ ఇంత నేను కవర్ చేసేదాన్ని కాదేమో. ఎందుకంటే ప్రతి ఒక్కరితో ఫోన్ చేసి అన్న మేము ఇలా వద్దాం అనుకుంటున్నాము, రమ్మంటారు, ఏ టైంకి రమ్మంటారు, ఇంకెళ్ళిపోవడమే. అంటే ఎలా అంటే పొద్దున్న నేను విజయవాడ చేసి సాయంత్రం వైజాగ్ వెళ్ళిన ఉన్నాయి, రాత్రి సత్తెనపల్లి చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నేను ఆల్ ఆఫ్ ద ఎటు సంబంధం లేకుండా కాకినాడ. అంటే ఎంత దూరం మీరు ఆలోచించండి. కార్లో 3500 కిలోమీటర్లు ఏమో తిరిగాను అక్క నేను. చాలా కష్టపడ్డా. ఇన్ దిస్ 10 days. ఏం ఆశించి ఏదో చాలా ట్రోల్ చేస్తూ చాలా మంది అన్నారు, ఓ నీకు కోట్లు ఇచ్చేసారట కదా. ట్రోలింగ్ గురించి నేను ఒకటే చెప్తా అక్క. ఇప్పుడు మా అమ్మని తిట్టారు, మా భార్యల్ని తిట్టారు అని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్న పెద్ద మనుషులే ఈరోజు ఇలా కలిసిపోయారు. అవును, ఆ ట్రోలింగ్ కంటే ఎక్కువేం కాదు ఇది. అదే కాబట్టి భరించావు, ఇదంతా పార్ట్ ఆఫ్ ద గేమ్ అని. అంతే అక్క. కానీ ఏమి ఆశించకుండా నువ్వు అంటే గెటింగ్ ఇన్ టు దిస్ అంటే ఇంత కష్టపడ్డాం ఎందుకు శ్యామల? ఫ్రాంక్లీ ఒకటి జగనన్న గెలవాలి, అదొకటి నాకు మైండ్లో ఉంది. ఎస్, నేను ఆ డేస్ ఆ ఎఫర్ట్స్ ఇక్కడ పెట్టుకుని ఉంటే నాకు డెఫినెట్గా ఐ వుడ్ హ్యావ్ మేక్ గుడ్ అమౌంట్ ఇండస్ట్రీలో. నా డేట్స్ నేను ఆ 15-20 డేస్ నేను ఇక్కడ ఇచ్చి ఉంటే నాకు ఖచ్చితంగా నాకు గుడ్ అమౌంట్ నేను చేసుకునేదాన్ని ఆ టైంలో నా రెమ్యునరేషన్స్ ప్రకారం అంతా. బట్ ఇదంతా ఆపుకుని ఐ వెంట్ దేర్ వాలంటరీలీ టు వర్క్ ఫర్ జగనన్న బికాస్ ఐ వాంట్ టు సీ హిమ్ యాజ్ సీఎం. అదే అంతే సింపుల్ అక్క. ఇప్పుడు మహాభారతంలో కురుక్షేత్రం చాలా ముఖ్యమైన ఘట్టం.
రైట్. ఒక సింహాసనం కోసం దాయాదులు, ఒక పక్క పాండవులు, ఒక పక్క కౌరవులు, ఇద్దరు కొట్టుకున్నారు. సాంబార్ రాసుకో శ్యామల, మళ్ళీ కథ చెప్తాను. ఇది కథ కాదు, ఇది ప్రతి ఒక్కళ్ళు తెలిసిన సత్యం. ఇది కొట్టుకున్నారు, అవునా కాదా? సో అమ్మవారి సాక్షిగా ఏపీలో జరిగింది కూడా అదే. అంతేనా? ఏపీలో జరిగింది కూడా అదే.